కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేవేళ్ల డిక్లరేషన్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలను దగా చేసిందంటూ ఏదైతే బంజారా నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బంజారా నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 30 నెలల కాలం పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బంజారా బిడ్డలకు ఏమన్నా న్యాయం చేసింది అనుకోవచ్చు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్తోనే ఇవాళ అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తవుతూ ఉంది. కానీ మా గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కాదు కదా, ఏ ఒక్క నయా పైసా కూడా మా గిరిజన మీద ఖర్చు పెట్టిన దాఖలాలు లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ చేవెళ్ళ డిక్లరేషన్లో 12 హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మాకు 3 ఐటీడీఏలను ఇస్తా అని చెప్పి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించి మీ గిరిజనులకు అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు ఒక ట్రైకా విషయంలో కానీ, ఒక కార్పొరేషన్లో కానీ ఒక ఐటీడీఏని కూడా కేటాయించకుండా మైదాన ప్రాంతంలో కూడా ఐటీడీఏని కేటాయిస్తా అని చెప్పిండు మల్లికార్జున ఖర్గే గారు. కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి ఆయన ద్వారా పిలిపించి ఒక పెద్ద మనిషి వచ్చిండు కదా అని చెప్పి మా గిరిజనులందరూ ఆయన మాటలు నమ్మి ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. మమ్మల్ని అన్ని విధాలుగా న్యాయవంచన చేసుకుంటా ఇప్పటి వరకు 30 నెలలు కాలయాపన చేసుకుంటా రావడం జరిగింది. ఇప్పుడు ఇక క్రిటికల్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మా పోరాటం చేయకపోతే, మాకు ఇచ్చిన హామీలను మేము ఎక్కడ పడితే అక్కడ అడగకపోతే మాకు వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు ధర్నాలకు, నిరసనలకు పెద్ద ఎత్తున మేము ఇక పోరాటానికి సిద్ధం అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు, అదేవిధంగా రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఉపాధి పరంగా రిజర్వేషన్లు అన్నీ కూడా అమలయ్యేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మీకు అందరు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇన్నేళ్ల కాలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సమయం గడుస్తూ ఉన్నా కూడా మీకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేసిందా? ఇది నిజంగా చేవెళ్ళ డిక్లరేషన్లో ఇందులో రెండో ఇంపార్టెంట్ నోటిఫై ఏం చేసిరంటే, వాళ్ళు మమ్మల్ని 10% రిజర్వేషన్ని అన్ని కాంట్రాక్టులలో, అన్ని రిజర్వేషన్లలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ వ్యవస్థలలో కూడా అమలు చేసి కాంట్రాక్టులు కూడా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పుడు వరకు ఒక్క రిజర్వేషన్ని కూడా అమలు చేయకపోవడం, కాంట్రాక్టుల్లో కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి దీని మీద మేము పెద్ద ఎత్తున మరోసారి కూడా మా రాష్ట్ర నాయకులు అందరూ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. కాంగ్రెస్ పార్టీని ఈసారి నమ్మే పరిస్థితి లేదని మా గిరిజనులందరికీ తెలవడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి సేవాలాల్ కార్పొరేషన్ సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏమైనా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా సేవాలాల్ని గుర్తించి సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి ₹1,00,000 కేటాయించి సేవాలాల్ని అధికారికంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి సేవాలాల్ ట్రస్ట్తోని 1000 కోట్లతోని బడ్జెట్ కేటాయించి మిమ్మల్ని ఆదుకుంటాము, మిమ్మల్ని అన్ని రకాలుగా మీ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఆ ట్రస్ట్ సంబంధించిన మాట ఊసేలేదు. అందుకోసము దీని మీద కూడా పెద్ద ఎత్తున మేము ధర్నాకు దిగుతూ ఉన్నాము. చెప్పండి, మొదటి నుంచి కూడా మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు, కానీ మంత్రివర్గంలో కూడా ఇప్పటి వరకు బంజారాలకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? మా హిస్టరీ వాళ్ళు ఈ రాష్ట్రంలో 60,000 పైచలకు ఉన్నటువంటి గిరిజన జనాభా మీరు చూసారు. ఆల్రెడీ పట్టణాలలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కానీ ఈ గ్రామీణ ప్రాంతం ఏదైతే ఉందో తండాలలోనే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కారణం మా ఎస్టీల జనాభా ఎక్కువ ఉంది. మా ఎస్టీలు ఓట్లు వేసినందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా చల్లమణి అవుతున్నారు. అదే లంబాడీల ఓట్లు ఆ రోజు మేము వేయకపోయిన ఉంటే ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యేవారా? కాదు కదా. అదేవిధంగా ఒకవేళ మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మా దమ్ము ధైర్యం ఏందో ఈ రేవంత్ రెడ్డి గారికి చూపెడతామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేసారు? బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా, వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేసారు అంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండే. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏం చెప్పింది? ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం ఎంత? 1,50,000. 1,50,000 అంటే ఇంచుమించు 4 లక్షల వరకు మా గిరిజనులకు ఇస్తా అన్నారు. కాబట్టి మా లంబడోళ్ళంతా ఆకర్షితులై కాంగ్రెస్ కోటేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు 20,000 ఇస్తా అన్నది. డిగ్రీ చేసిన వాళ్ళకి 25,000 అన్నది. పీహెచ్డీ చేసిన వాళ్ళకు
₹1,00,000 అన్నది. ఇవన్నీ అలవిగామి హామీలు ఇవ్వడం ద్వారా మా లంబాడీలంతా ఆకర్షితులై బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వేసినాం కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వేసి ఓసారి మనకు ఈ హామీలను నెరవేర్స్తారా లేదా అని చూద్దామనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కానీ ఈ అలవిగాని హామీ ఇచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మా గిరిజనులకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గిరిజనుల మీద చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఏదైతే లగాచర్ల ఘటన కూడా చూడొచ్చు. ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల మీద కక్షపూరితంగా దాడులు చేస్తుంది అనుకోవచ్చు. ఈ ఎందుకు చేస్తున్నది మా లంబాడీల ఉద్యమం అంటే మా రైతుల భూములు అంటే లంబాడీలు ఎక్కడైతే ఉన్నారో మాకు లంబాడీలకు ఏ భూములు ఉంటుంది, అసెంట్ భూములు కానీ భూదందా భూములు కానీ ఆ భూదాన్ భూములు ఉంటాయి. ఇలాంటి భూములను ఎకరాలు పడవ ఉన్న భూములను చూసుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా పారిశ్రామికవేత్తలను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ కట్టబెట్టే ప్రయత్నంలో మా లంబాడీలంతా ఈ ఆగ్రహానికి గురై మా భూములను పరిశ్రమ వాడాలకు మురికి కాలువలకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో తిరగబడి ఈ తరహాలో ఉద్యమాలు కొట్లాటాలు అవుతున్నది. ప్రభుత్వం మీద చెల్లరేగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంజారాలకు కావచ్చు, ఏదైతే ఎస్సీలకు కావచ్చు ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? రిజర్వేషన్ పెంచారా లేకపోతే యథావిధిగా ఉన్నట్టే ఉన్నాయి? రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6% నుంచి 10% కేసీఆర్ గారు మాకు బంజారా భవన్లో అక్కడ డిక్లరేషన్ చేసిండు. కానీ తర్వాత వీళ్ళు 12% చేస్తున్నారు. కానీ 12% కాదు, ఆ 10% అమలు చేసిన దానికే జనాభా ప్రాతిపదికన అమలు చేయడం లేదు. ఇంకేం చేస్తారండి? స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు చేసే వాళ్ళైతే ఎప్పుడో చేసేవాళ్ళు, కానీ చెయ్యరు. ఈ రేవంత్ రెడ్డికి చేత కాదని ఒక విషయం మాకు స్పష్టంగా లంబాడీలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు మేము మహాధర్నాకు కూర్చోవడం జరిగింది. ఇంకా మాకు సమయం ఉంది, ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది. ఇంకెప్పుడు ఇంకా 30 నెలలు అయిపోయింది. ఇంకా 30 నెలల వేరస్తని నమ్మకం అయితే మాకు లేదు. ఒకవేళ నెరవేర్చాలనుకుంటే ఇప్పటికైనా పోయేదేం లేదు, నెరవేరిస్తే మాకు సంతోషమే. చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా? లేదండి, 30 నెలలు కావస్తుంది. గిరిజనులకు ఎంతో హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పారు, కొత్త గ్రామ పంచాయతీలు తీసుకొస్తా అన్నారు, కార్పొరేషన్లు ఇస్తామన్నారు. మళ్ళీ గిరిజనులకు ఏదైతే తండాలు ఉన్నాయో తండాలను గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇలాంటి చాలా హామీలు. గురుకులాలలో స్పెషల్ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఉంటుంది, ఎస్టీ సప్లాన్ ఇస్తా అని చెప్పారు, అది లేదు. ఏది లేకుండా ఇవాళ 420 హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు దండుకోవడం తప్ప వేరే ఏది చేయలేదని మేము ఇవాళ ధర్నా చౌక్లో ఇవాళ హైదరాబాద్లో LHPS అంటే లంబాడా హక్కుల పోరాట సమితి తరఫున ఇవాళ చాలామంది ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకోవడం జరిగింది. దీనికి తన్నీరు హరీష్ రావు గారు కూడా వచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా లంబాడా నాయకులందరూ అన్ని సంఘాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క లంబాడాలు తాండాల నుంచి కదిలి వచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎం గారు చేస్తున్న వ్యతిరేక అయితే పనులు ఏదైతే ఉన్నాయో, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో లంబాడాల గురించి, దాని గురించి మనం అండగట్టాలి, లంబాడాల యొక్క హక్కుల గురించి పోరాటం చేయాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఏడాదికి 1000 కోట్ల నిధులు కూడా ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఏమన్నా మళ్ళీ ఒకసారి పునరాలోచించడం కానీ చర్చలు కానీ జరపడం ఏమన్నా పరిస్థితి ఉందంటారా? అదేనండి, సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి పేపర్లో ఇవ్వడము, లేకపోతే ఉత్త హామీలు, దొంగ హామీలు ఇవ్వడం తప్ప అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. కార్పొరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు, కనీసం ఇటుక కూడా పెట్టలేదు. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తుంది. దగ్గర ఇంకో 2.5 సంవత్సరాలలో మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుంది. తప్పనిసరిగా ఈసారి లంబాడాలే కాంగ్రెస్ని తీసుకొచ్చినాం. లంబాడాల ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ రాబోయే కాలంలో లంబాడాలే కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా ఓడిస్తామని బల్లగుద్ది చెప్తున్నాం. లంబాడాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా లంబాడీల మీద చాలా వరకు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు లగాచర్ల లాంటి సంఘటన కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చాలామంది మహిళల మీద పోలీసులే దారుణాలకు పాల్పడ్డారంటూ కూడా స్వయంగా బాధిత మహిళలు బయటకు వచ్చి చెప్పినా కూడా ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాను.
అవునండి, న్యాయం కోసం పోరాటం చేస్తే ఇవాళ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి పట్టాలు ఇవ్వడం కాకుండా ఉన్న భూములను లాక్కోవడం రేవంత్ రెడ్డి గారి పని. ఏదైతే లగచర్లలో చూసినామో రైతులకు సంఖ్యలు వేసినారు కదా, వాళ్ళను ఎల్లగొట్టడం, వాళ్ళ భూములు లాక్కోవడం, దాని గురించి మా బీఆర్ఎస్ పార్టీ ఎంతో పోరాటం చేసింది. అయినా కూడా ఎటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు పూర్తి స్థాయిన. కానీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం, వాళ్ళతో అండగా ఉంటామని చెప్పేసి మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ప్రతి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. రాబోయే కాలంలో కూడా లంబాడాల కోసమే కాదు, ప్రతి ఒక్క వర్గాని కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి పేద ప్రజల కోసం పోరాటం చేస్తుందని మేము ఇక్కడ నుంచి ధర్నా ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నామో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మన కేసీఆర్ గారు రాబోయే కాలంలో గద్దెనెక్కి తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మా రాష్ట్ర అధ్యక్షులు రామల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మా లంబాడి ధర్నా నిర్వహించడం పడింది. ఆ ధర్నా ఎందుకు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు వచ్చేసి మేము గిరిజనులకు ఇది చేస్తామని చెప్పేసి 12 హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఒక్కటి గిడంగా ఇప్పుడు వరకు నెరవేర్చలేకపోయింది. దానికి గాను ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. 12 అంశాలు పెట్టిన దాంట్లో 12 అంశాల్లో ఒక్క అంశం గిట నెరవేర్చలేదు. తండాలకు 25 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు. సేవలాల్ కార్పొరేషన్ ఇచ్చి ఒక్క కార్పొరేషన్కి వచ్చేసి 500 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేకపోయిండు. మాకు పోడు భూములు 2026 సపరేట్ హక్కు ఒకటి తెచ్చి ప్రతి పోడు భూము హక్కు ఉన్న వారికి పోడు భూములు పట్టాలు ఇస్తానని చెప్పిండు, అది గిట ఇవ్వలేకపోయిండు. ఇలా చెప్పుకుంటూ ఉంటే 12 హామీలు మాకు ఒక్కటి గిట నెరవేర్చలేదు. దానికోసము ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి హామీలు ఇవ్వడమే, దొంగ మాట్లాడమే తెలుసు, కానీ ఆచరణలో తేవడమే శూన్యం. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 30 నెలలు గడిచినప్పటికీ మా గిరిజన సోదరులకి, లంబాడి సమాజానికి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇక భవిష్యత్తులో కూడా మా హామీలో నెరవేర్చిన ఆశ కూడా మాకు లేదు. మీరు ఇచ్చిన దొంగ హామీలతో మీద మోసపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మా గిరిజన ఓట్లతో ఈరోజు గద్దెనెక్కిన మీరు ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మా ఎస్టీ సోదరులకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవిలో ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ ఒక్క వర్గానికి కూడా, మా సమాజానికి ఏ విషయంలో తీసుకున్నారో మా రైతులకు కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయలే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మా లంబాడీల పట్ల మీకు గౌరవం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన 12 హామీలలో మీరు మొత్తం చేయకుండా పర్లేదు, కానీ కొన్ని హామీలైనా మాకు చేసి మా సమాజానికి మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. కానీ మీ ఆశ నిరాశగా చేసి మా లంబాడి సోదరులను మీరు తుంగలతో కానీ ఉద్దేశంతో మా మీద కక్ష కట్టి మమ్మల్ని మా సేవలాల్ మహారాజా విగ్రహాన్ని కూడా మీరు ఈరోజు నల్లమల్ల అడవిలో పారిశ్రామిక ఉద్దేశం కుట్ర చేస్తూ ఉన్నారు. మా సేవలాల్ విగ్రహాన్ని మాత్రమే పారిశ్రామికమే కాదు, మా లంబాడి సోదరుల మొత్తాన్ని కూడా మీకు నల్లమల్లలో పంపించే ఉద్దేశంతో ఉన్నారనే ఆలోచన మాకు కనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతూ ఉంటే, ఇదే విధంగా మీ వ్యవహార శైలి మారకపోతే మా లంబాడి జాతులను మోసం చేస్తారని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను అదే నల్లమల్ల అడవిలో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేసే పనులేని మా లంబాడి సోదరుల ఓట్లే కావాలా మీకు? మా లంబాడి సోదరులకు భవిష్యత్తు వద్దా? మాకు ఉద్యోగాలు వద్దా? మా కార్పొరేషన్ పదవులు వద్దా? మాకు మంత్రి పదవి వద్దా? పదవులు మీకు కావాలి, ఓట్లు మీకే కావాలి. మేము ఓట్లు చేసుకుంటూ దండుకోవడం, మీ ఎంబడి తిరగాలి, మీ డబ్బా కొట్టుకుంటూ ఉండాలా? మా భవిష్యత్తు ప్రధానానికి మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసే పనులు ఏందనే విషయం కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో నీకు 65 సీట్లలో ఇప్పుడు వచ్చింది కదా, ఏ ఒక్క సీటు కూడా కనీసం డిపాజిట్ కూడా నీకు దక్కనీయము. నీకు సేవలాల్ విగ్రహాన్ని ఏ విధంగా అయితే నిలబెట్టుకోవాలో ఖచ్చితంగా నీకు సేవలాల్ విగ్రహంతో కాళ్ళ కింద నల్లమల్ల అడవిలో నీకు గోరి కట్టడం ఖాయం అనే విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్కటే చెప్పుకుంటూ వడ్డే ఒక్కప్పుడు కాంగ్రెస్ని పార్టీ మా లంబాడి సోదరుని ఆదుకుంది, మా గిరిజన సమాజానికి ఎంతో సేవ చేసింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని చూస్తూ ఉంటే మాకు
భవిష్యత్తులో కూడా మాకు భవిష్యత్తు లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ 30 నెలల మీ పరిపాలనలో మాత్రమే మాకు 30 సేర్ల నీళ్లు తాపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, ఇక మీకు దండం. ఇక మీరు హామీలో నెరవేరుస్తారనే ఆశ మాకు లేదు, కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నిన్ను మాత్రం, నీ పార్టీని, నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలగొట్టి నల్లమల్ల అడవిలో నీకు ఖాయం ఖాయం ఖాయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై లంబాడి సోదరులారా. చెప్పండి, గిరిజనులకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. ఉద్యోగ రాజకీయ రంగాల్లో కావచ్చు, ఏదైతే కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. నిజంగా మరి రిజర్వేషన్లు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు హామీలు మరి పరిష్కరించిరా? ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 30 నెలలు కావస్తున్న గిరిజనులకు చేసింది శూన్యం. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేటటువంటి గిరిజనులు ఈరోజు విద్య, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వలసపోయి కూలీలుగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాన్ని కల్పించేటటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేటి వరకు దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఉంది. ఈరోజు వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది ట్రైబల్కి సపరేట్ ఎమ్మెల్యేలకు మరి వాటితో పెట్టి, ఆ కమిటీని పెట్టి కూడా ఈరోజు వరకు ఎలాంటి నిర్ణయాలు, గిరిజనులకు మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఐటీడీఏలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్క ఐటీడీఏకి ఒక పైసా రానటువంటి పరిస్థితి. ఐటీడీఏ స్కూళ్ళల్లో కూడా కడుపు నిండా గిరిజన విద్యార్థులు భోజనం చేయనటువంటి పరిస్థితి. మరి చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ 2023లో ఎన్నికల హామీలో ప్రకటించి కేవలం లంబాడి ఓట్లతోనే రాజ్యాధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వము ఈ రోజుకి 12 డిక్లరేషన్లు ఇచ్చింది. ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఈరోజు వేలాదిగా మీరు చూస్తూ ఉన్నారు. వేలాదిగా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలో కూడా ఎండని సైతం లెక్క చేయకుండా లంబాడి బిడ్డలు వేలాదిగా తరలి వచ్చారంటే మరి కడుపు మండుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సూటిగా, మీరు గినక గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రాబోయే కాలంలో ఇందిరా పార్కు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రభంజనం, లంబాడీల పోరాటం, లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా, ఖర్గే గారి చెవుల దాకా, మరి వాడి ఇంటి ముందు కూడా రాబోయే కాలంలో ఉద్యమం ధర్నా చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాము. సమస్యలు పరిష్కరించకుంటే మా తడాక చూపెడతామని మీరు అంటున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే 10 ఏళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటూ ఆయన స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉన్నాడు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అట. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏ విధమైనటువంటి హామీ ఇచ్చిందో మేము గిరిజన సంఘాల తరఫున బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకోటి, గిరిజన డిక్లరేషను ఎన్ని అమలు చేశారో, గిరిజన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీలో, హాస్పిటళ్లలో కూడా గిరిజన బిడ్డలు స్ట్రెచర్స్ లేక, అంబులెన్స్ లేక మోసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏజెన్సీ భద్రాచలంలో నిన్ననే జరిగినటువంటి విషయం ఇది. మరి దీనిపై రేవంత్ రెడ్డి గారు స్పందించారా? విద్య ఎక్కడ అందుతుంది గిరిజన ప్రాంతాల్లో? ఆరోగ్యం ఎక్కడుంది? వైద్యం ఎక్కడ అందుతుంది? త్రాగునీరు లేక ఈ రోజుకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో, లంబాడి తండాలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు కాదు కదా, రాబోయే ఎలక్షన్లో లంబాడీల ఓట్లతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఇది రాసిపెట్టుకోండి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తండాలను గ్రామ పంచాయతీకి వేసినటువంటి పరిస్థితి ఉండే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా ఖచ్చితంగా మిగిలినటువంటి తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేస్తామని అప్పుడు PCC అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు. వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి మిగిలినటువంటి తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిర్రా? మిగిలిన తండాలను పంచాయతీలు చేసే ఉద్దేశం ఉంటే దానిపై ఒక కమిషన్ వేయాలి కదా. ఎన్ని తండాలు మిగిలినాయి, ఎంత జనాభా ఉన్నారు దాంట్లో, ఆ కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి. మరి మనం చేస్తామంటే ఎట్లా నమ్ముతాం? మనం మాటలతో కాదు కదా, చేసి చూపెట్టాలి కదా. ఒక్క తండాను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ తండాల పంచాయతీ చేసిన తర్వాత ఒక్క తండాను కూడా గ్రామ పంచాయతీలో చేయనటువంటి పరిస్థితి. ఎలాంటి దానిపై కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి. ఓటు భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి వాటికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 30 నెలల పాలనలో 1 ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చిందా? ఇచ్చినటువంటి మా ముందుకు రండి. గిరిజనులు ఫారెస్ట్ అధికారులు బంధించి గిరిజనులపై దాడి చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి పోయింది? 1 ఎకరా కూడా పట్టా ఇవ్వనటువంటి పరిస్థితి.
60 లక్షల జనాభా ఉన్నటువంటి బంజారాను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉంది, ఎందుకు మీ సమస్యలు నీరు గారుస్తుంది అనుకోవచ్చు? గిరిజనులు తండాలో నివసించేటోళ్ళు మభ్యపెట్టి మాయమాటలు చేస్తే ఎన్నికల్లో ఓట్లు వేస్తారనే భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రాబోయే కాలంలో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు తండాలలో తిరిగితే ఉరికిచ్చి కొట్టే పరిస్థితి. అంటే మీ కమ్యూనిటీలో కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు వాళ్ళు ఈ హామీల మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దీన్ని ప్రభుత్వానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యేలను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము. గిరిజన ఓట్లతో గిరిజన కాన్స్టిట్యున్సీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారు కూడా పలుమార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భాలు మా దృష్టికి వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే కదా పని అయ్యేది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, వాళ్ళ సమస్యలను తీసుకెళ్తారు. మేము ఇంకోటి ఎమ్మెల్యేలు కూడా అల్టిమేట్ ఇస్తున్నాము, వారు గినక స్పందించి గిరిజన సమస్యలపై రేవంత్ రెడ్డి గారితో చర్చించి మరి పరిష్కరించకపోతే వారి ఇళ్ళు కూడా ముట్టడిస్తాం మేము త్వరలో. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అసలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రైవేటు సెక్టార్లో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి కూడా రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్లో ఉందా, ఎట్లా చూడొచ్చు? ఒకటే అండి, చేవేళ్ల సభలలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గిరిజనుల కోసం మరియు ఎస్సీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్లలో ప్రత్యేకంగా ఐటీడీఏ అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తానని, ప్రత్యేకంగా సేవాలాల్ కొమ్రం భీం కార్పొరేటర్ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా వాళ్ళకు ఫండ్ కేటాయించి వాళ్ళకు అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తామని, అదేవిధంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈ సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ఒకటి అడగదలుచుకున్నా. మరి ఈరోజు విద్యా అభివృద్ధి చెందాలి అంటే ముందు విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే ప్రతి పాఠశాలలో, కళాశాలలో, గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో వాళ్ళకు కావాల్సినన్ని సీట్లు దొరకాల. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్స్ ఉన్న 14 కాలేజీలను ఈరోజు యూఆర్జేసీ సంస్థ ద్వారా నడుస్తున్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తొలగించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం వలన 630 మంది విద్యార్థులు నష్టపోయారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? మరి దీనికోసం నేను ప్రత్యేకంగా గురుకుల కమిషనర్ గారికి, గురుకుల సెక్రటరీ గారికి కూడా నిన్న కలవడం జరిగింది. మరి గురుకుల పాఠశాలలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో లాల్టెక్డీలలో చాలా కుళ్ళిపోయే పరిస్థితిలో, భవనాలు పడిపోయే పరిస్థితిలో ఉంది. దానికి ప్రత్యేకంగా కొత్త భవనం నిర్మించాలి అని గత 45 సంవత్సరాల కిందట నిర్మించిన భవనం అది. మరి అది కుళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ 90% డ్యామేజ్లో ఉంది. ఒక 10% ఉంది. అది ఎప్పుడు కూలుతుందో ఏమో తెలియదు. విద్యార్థులకు కానీ ప్రాణ నష్టం కానీ ప్రాణహాని జరిగితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమంటే ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతాం. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2875 పోస్టులు గత రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఐటీడీఏ పరిధిలో జియో నంబర్ 3 ప్రకారం. మరి ఆ జియో నంబర్ 3 ప్రకారం చేసిన దాన్ని ఇప్పటి వరకు ఆ శాంక్షన్ అయిన పోస్టులకు దిక్కు లేదు. మరి ఆ శాంక్షన్ అయిన పోస్టులు భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏమవుతుంది? మరి ఇంకొకటి సూటిగా నేను రేవంత్ రెడ్డికి ఒక అడగదలుచుకున్నా. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు అందరూ ట్రైబల్ మినిస్టర్లు కానీ, ట్రైబల్ కమిషనర్లు కానీ, ఆ విధంగా చూస్తే ట్రైబల్ ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దేనికి ఉన్నారండి మీరు? నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ప్రత్యేకంగా గిరిజనుల అభివృద్ధి కోసం మేము గెలిపించుకుంటే ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు చంక నాకుతున్నారా అండి ఎమ్మెల్యేలు మీరు? మరి ఈరోజు గిరిజనులకు 30 నెలలు గడిచినా కూడా కనీసం ఒక్క నోటిఫికేషన్ లేదు ట్రైబల్ డిపార్ట్మెంట్కి. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు. ఎక్కడ పోయినా ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ అమ్ముడుకోటి తిన్నారా? నాకు అర్థం కావడం లేదు. మరి ఈరోజు యూఆర్జేసీని మీరు కొనసాగించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం.